మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడెంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతుల పాలిట శాపంగా మారింది. గిరిజన రైతులను ఆదుకోవాల్సిన పిఎస్సిఎస్ ఆధ్వర్యంలోని కేంద్రం భారీ అవినీతికి అడ్డాగా మారిపోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన తూకం కంటే బస్తాకు దాదాపుగా 1.5 కిలో అదనంగా తూకం వేస్తూ నిర్వాహకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా అదనంగా సేకరించిన ధాన్యాన్ని తమ కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో ఖాతాల్లో నమోదు చేసుకుంటూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయగలిగిన బస్తాలు, దారం వంటి వస్తువులను కూడా రైతులే స్వయంగా కొనుక్కోవాల్సి వస్తుందని, అలాంటి దుస్థితి నెలకొందని తెలుస్తుంది. ప్రభుత్వం కేటాయించిన బస్తాలను నిర్వాహకులు బయట మార్కెట్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఫలితంగా తాము విక్రయించిన పంటకు సగం డబ్బులు కూడా రావడం లేదని, అడిగితే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ దోపిడీపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని, తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మౌనీష్, చెప్పండి, రైతులను ఈ రకంగా దోచుకోవటాన్ని ఏ రకంగా చూడాలి? సంబంధిత అధికారులు ఏమంటున్నారు? ఎస్ లక్ష్మీనాథ్, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడెం పంచాయతీ పరిధిలోని పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో భారీ అవకతవకలు చేసుకున్నాయంటూ రైతులైతే ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రంలోనే అమాయక గిరిజన రైతులను మోసం చేస్తున్నారనే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక్కో బస్తాకు 50 కిలోల 600 గ్రాములు మాత్రమే తూకం చేయాల్సి ఉండగా, ఇటు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు మాత్రం 51 కిలోల 700 గ్రాముల నుంచి 52 కిలోల వరకు తూకం వేస్తున్నారంటూ రైతులైతే చెప్తున్నారు. ఈ విధంగా అదనంగా వచ్చిన మొక్కజొన్న కేంద్ర నిర్వాహకులు కుటుంబ సభ్యుల పేర్లపై ఇటు బినామీల ఖాతాల్లో నమోదు చేస్తున్నట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో రైతులు విక్రయించిన పంటకు సంబంధించిన పూర్తి డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమ కావడం లేదని, అదే విధంగా కొంతమంది రైతులకు సగం డబ్బులే మాత్రమే జమ అవుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే డబ్బులు తక్కువ పడిన విషయాన్ని ఇటు రైతులైతే ప్రశ్నిస్తే సెంటర్ నిర్వాహకులు తమ వ్యక్తిగత ఫోన్ పే ఖాతాల ద్వారా కొంత మొత్తాన్ని పంపిస్తున్నామంటూ విషయాన్ని కప్పిపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు రైతులైతే ఆరోపిస్తున్నారు. అదే కాకుండా ఇటు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కొనుగోలు కేంద్రంలో గన్ని బస్తాలు అదే సరఫరా చేయాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం గన్ని బస్తాలు అదే విధంగా సూదిలో దారం సహా అన్ని ఖర్చులు రైతులే భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ రైతులైతే వాపోతున్నారు. దీంతో పంట అమ్మకానికి వచ్చిన రైతులపై అదనపు ఆర్థిక భారం అయితే పడుతుందంటూ వారైతే చెప్తున్నారు. అయితే మద్దతు ధర వస్తుందనే నమ్మకంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన గిరిజన రైతులు ఇలాంటి మోసాలతో తీవ్రంగా నష్టపోయామని, ఈ తరహా వ్యవహారాలు కొనసాగితే ఏజెన్సీ ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలపై పూర్తిగా నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉన్నట్టు హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ చేపట్టి ఇటు బాధ్యులపై కఠిన చర్యలు అయితే తీసుకోవాలంటూ రైతులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతులు పంట పండించే నేపథ్యంలో ఇటు యూరియా కొరత ఇలాంటి అన్ని ఏర్పడినా ఇప్పుడు ఇలాంటి దళారుల వ్యవహారాలతో తీవ్రంగా అయితే అన్నదాతలు అయితే నష్టపోతున్నారైతే చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మౌనీష్. మరి నేను ఈరోజు సొసైటీలా మరి మేము 133 బస్తాలు పోసినాం. మరి పెద్దెల్లాపురంలో గుండా పోయిన శ్రీను మరి 133 బస్తాలు పోసినాం. మరి మాకు మెసేజ్ నిన్ననే వచ్చింది, 24,000 పడ్డాయి. మరి ఇంకా 1,60,800 రావాల్సి ఉన్నది, కానీ మాకు 24,000 పడ్డాయి. మరి మిగతా పైసలు ఎడిపోయినాయి.
మరి పడతాయి ఒకసారి పడాలి కానీ అప్పుడు ఇప్పుడు ఇన్ని పడుడేంది. అది మా గ్రామ పంచాయతీకి మరిగూడెం గ్రామ పంచాయతీకి వచ్చింది. మాకు తెలియకుండా పెద్దెల్లాపురం గ్రామంలో గుండవేణి శ్రీని అనే ఆయనకి ఇచ్చారు. ఆ ఇవ్వడం వల్ల మేము కొనుగోలు కేంద్రానికి కొన్ని పోసి కొన్ని సేటుకు పోద్దామనేసి కొన్ని పోస్తే అందులో మాకు 4-5 బస్తాలు కట్టవడం జరిగింది. అందులో మళ్ళీ బస్తాలు మేమే కొనుక్కోవడం, సుత్తిలు మేమే కొనుక్కోవడం, లారీ కిరాయి అమానీల ఖర్చు, ఆ లారీకి వచ్చిన డ్రైవర్ అమానీ అంటే ఖర్చు అది మేమే ఇచ్చుకున్నాం, అన్ని మేమే ఇచ్చినాం. మళ్ళీ బస్తాలు మేము కొనుక్కున్నాం, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని మళ్ళీ అలా ఇచ్చినాం. గుండమైన శ్రీని అనే అతను మా దగ్గర 51 కేజీ 700 గ్రాములు తీసుకున్నాడు. అసలు